తమిళ చూసారు కదా, అల్లు అర్జున్ కారణంగా 32 కోట్ల నష్టం అంట. లేటెస్ట్గా అల్లు అర్జున్ అట్లీ సినిమా కాంబినేషన్లో వస్తున్న సినిమాకి ఆ ప్రొడ్యూసర్లకి ఈ అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారు యూఎస్ఏ షెడ్యూల్ ఏదైతే ఉందో అక్కడ షూట్ చేసిన ఆ ఫుటేజ్ నచ్చకపోవడం వల్ల మొత్తం క్యాన్సిల్ చేసి ఏఐ ద్వారా మళ్ళీ దాన్ని రీషూట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. సో దాని కారణంగా 32 కోట్ల దాకా నష్టం అయితే రావడం జరిగిందని ప్రచారం అయితే జరుగుతుంది. అది వచ్చిందో రాలేదో పక్కన పెట్టేస్తే 32 కోట్ల నష్టం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంత రచ్చ చేస్తున్నారే. ఎన్ని సినిమాలకి లేదు ఇలాంటి రీషూట్లు, ఎన్ని సినిమాలకి లేదు ఇలాంటి నష్టం? ప్రతి సినిమాకి ఉండేదే కదా. మరి ప్రతి హీరోని చేయరే, అల్లు అర్జున్ మీద ఎందుకు కొడుతున్నారు? నాకు అర్థం కాని అడుగుతాను. ఏం తప్పు చేశాడు అల్లు అర్జున్? ఇప్పుడు రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ఫుటేజ్ సరిగ్గా లేదు, ఈ సినిమా సీన్లు సరిగ్గా లేవని చెప్తే మళ్ళీ అల్లు అర్జున్ని అట్లేం తిడతారు కదా మీరు అందరు కలిసి. అందుకే ముందు జాగ్రత్తతో వద్దనుకున్నాడు. తప్పేముంది? అల్లు అర్జున్ 1000 కోట్ల హీరో, 2000 కోట్ల హీరో, 30 కోట్లు 40 కోట్లు లాస్ అనేది పెద్ద విషయం కాదు. దీనికి 10 టైమ్స్ కాదు 100 టైమ్స్ ప్రాఫిట్ రేపు వస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీరు ఒకటే ఆలోచించి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చేసినా ఎంత నెగిటివ్ చేసినా సరే అల్లు అర్జున్ని వెంట్రుకు కూడా బీకలేరు అబ్బా, మీరు బీకలేరు. మొన్న ఇంటర్వ్యూ ఇష్యూ గురించి కూడా నేను వీడియో చేశాను, అప్పుడు ఇంత నెగిటివ్ ట్రోలింగు, మళ్ళీ దీని మీద నెగిటివ్ ట్రోలింగు. ఎందుకు నాకు అర్థమే కావట్లా. కానీ మీరు ఏం చేసినా సరే ఎంత చేసినా సరే అల్లు అర్జున్కి ఎంట్రుకు కూడా ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జై హింద్.